ప్రభుత్వ నిరాదరణ, అపరిశుభ్రంగా బాపుఘాట్. మహాత్మా గాంధీ దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి అనంతరం మహాత్మా గాంధీ ప్రార్థన చేసి కార్యక్రమం ప్రారంభించారు. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర, వారు చేసిన త్యాగాలను భారతావని ఎప్పటికీ మరవదని తెలంగాణ స్మారక నిధి అధ్యక్షుడు జీవి సుబ్బారావు అన్నారు. గాంధీ సంస్మరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో లంగర్ హౌస్ వద్ద బాపుఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1948 మహాత్మా గాంధీ ఆస్తికలను ఫిబ్రవరి 12వ తేదీన మూసీ నదిలో నిమజ్జనం చేసి నది ఒడ్డున బాపు సమాధి నిర్మించారని, కావున గాంధీవాదులు ప్రతి సంవత్సరం ఈ రోజున గాంధీ సంస్మరణ దినంగా పరిగణించి బాపుఘాట్ వద్ద పలు కార్యక్రమాలు నిర్వహించి వారికి నివాళులు అర్పిస్తారని ఆయన చెప్పారు. ప్రభుత్వం టూరిజం శాఖకు అప్పచెప్పినా దాన్ని పట్టించుకోవటం లేదు. ఈ పవిత్ర స్థలం ప్రస్తుతం అపరిశుభ్రతకు నిలయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ప్రదేశాన్ని ఒక చక్కటి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని ఆయన ప్రభుత్వానికి కోరారు. మన దేశంలో రోజు రోజుకు మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఆచరించే వారే కనుమరుగవుతున్నారని, ప్రపంచ దేశాలు ఆయన సిద్ధాంతాలను కొనియాడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ సిద్ధాంతాలను గ్రామాల్లోకి తీసుకువెళ్ళి యువకుల్లో నైతికత పెంపొందేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. అయితే ఈ విషయంగా ఇక్కడ ఎంత దారుణంగా ఉందంటే అక్కడ నుంచి ఉంటే వాంతి వచ్చేస్తుంది అనమాట పరిస్థితి. అంత భయంకరంగా ఉంది పరిస్థితి అక్కడ. గాంధీ దాంట్లో పట్టించుకునేవాళ్ళు లేరు. పర్యాటక శాఖ పట్టించుకోదు. వాళ్ళకి ఎక్కడ పట్టించుకుంటారు ఇట్లాంటివన్నీ? ఇన్కమ్ వచ్చే పట్టించుకుంటారు కానీ వాళ్ళు ఇట్లాంటి వాటిని పట్టించుకోరు కదా వాళ్ళు.